నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడైన ఒకరు చేసిన కామెంట్స్ ఈరోజు చర్చనీయాంశంగా మారాయి. ఆయన ముక్కసూటిగా అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పరిపక్వత లేదు అని. గనులన్నీ రాష్ట్రంలో అయిపోయిన తర్వాత, స్వాహా చేసిన తర్వాత ఇప్పుడు నీకు మావిగను గుర్తుకొచ్చిందా అని. ఈ 5 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నీకు గుర్తుకు రాలేదు, అప్పుడెందుకు మౌనంగా ఉన్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరు? సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు. మరి ఆయన వేస్తున్న ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమాధానం ఉందా? ఒక విధంగా ఇది సరైనదే. 5 ఏళ్ళలో గుర్తు రాలేని మావిగన్ ఇప్పుడు మాత్రమే ఆయనకి ఎందుకు గుర్తుకొచ్చింది అనేది. సో దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే బివి రాఘవులు గారు అన్నదాని ప్రకారం చూసుకుంటే, వాస్తవానికి అమరావతి నేను ఆపినా ఆగట్లేదు కాబట్టి ఒక కొత్త దాన్ని తీసుకొచ్చి దాన్ని మన ఖాతాలో వేసుకుందామని ఈ మావిగన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారా? ఇంకొకటి ఏంటంటే, రాజకీయ పరిపక్వత లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి రాఘవులు అంటున్నారు. నిజంగానే ఆయనకి లేదా? అంటే గన్నులు మింగేసిన నాడు మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నాడనా? మరే బివి రాఘవులు ఆయన ఏంటి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు. అప్పట్లో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఏది 1999 2004 మధ్య రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు బివి రాఘవులు చేసిన పోరాటాలు, అసలు చంద్రబాబు ఓటమికి అదే ప్రధాన కారణం. బషీర్బాగ్ కాల్పులు, ఆ ఇష్యూలో సిపిఎం జనరల్ సెక్రటరీగా రాఘవులు చేసిన ఉద్యమాలు. సరే, దాని యొక్క ఫలితం మనం చూసాం. చంద్రబాబు ఓటమి, రాజశేఖర్ రెడ్డి గెలుపు. ఆ తర్వాత ఇప్పుడు ఏది ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్ళిపోయిన తర్వాత ఇవాళన్న ఈ మాట ఏది మావిగన్ అనేది, గన్నులన్నీ అయిపోయాక మావిగన్ అంటున్నావా అంటే, ఇక్కడ గనులంటే మైనింగా లేకపోతే గన్సా? మైనింగ్ అంటే అదొక కోణం. ఏది గాలి జనార్దన్ రెడ్డి ఇనప ఖనిజం కొనుగోళ్ళు, అమ్మకాలు, చైనాకి అక్రమ ఎక్స్పోర్టు, ఓబులాపురం దవ్వేశారు, సుంకులమ్మ గుడి కూల్చేశారు, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బోర్డర్ అంతా నాశనం చేశారు. అనంతపురం జిల్లాలో అప్పుడు మైనింగ్ మాఫియా, ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని పుస్తకాలు కూడా వేశారు. గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. అదే ఆయన అప్పుడు ఆ ఇనప ఖనిజం ఇచ్చినందుకే శ్రీలక్ష్మి కూడా మనం చూసాం జైలుకి వెళ్ళడం. బిపి ఆచార్య, విడి రాజగోపాల్, అప్పట్లో రాజశేఖర్ రెడ్డి సీఎంగా క్విడ్ ప్రోకో 1.0లో జగన్మోహన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి బంధం. అసలు గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని తిట్టాడు. జగన్కి ఎవరు లేరనుకున్నావా, నేను రాజశేఖర రెడ్డికి దత్తపుత్రుడిని, నాకు దేవుడిచ్చిన తమ్ముడు ఏది జగన్మోహన్ రెడ్డి అంటూ చంద్రబాబుని చాలా పరుషంగా మాట్లాడాడు. ఆ ఇనప ఖనిజం సరే, ఇంకా వీళ్ళదేంటి ముగ్గురాయి వెరైటీస్. అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు వెంకటరెడ్డిని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ మంత్రిగా ఎలా తుడిచిపెట్టారు మైనింగ్ అంతా. ఇసుక రోజుకు 8 కోట్లు ఇసుకలో చూశారని, రోజుకు 2 కోట్లు మద్యంలో అని, కమిషన్లే 10 కోట్లు, అంతా ఓన్లీ క్యాష్. ఆయన ఎవరు? వైఎస్ అనిల్ రెడ్డి, లేకపోతే జేపీ వెంచర్స్, టాన్కి 20,000 కోట్ల మైనింగ్ మాఫియా ఇక్కడ అప్పుడు జగన్ సీఎంగా దోచేశారని. అంటే ఇప్పుడు గనులు ఖాళీ చేశావు, ఇప్పుడు మావిగన్ ఏంటి అన్నాడా బివి రాఘవులు? లేదు, గన్నులన్నీ అయిపోయాక అంటే నాకు తెలిసి జగన్ అదే అన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా నా పేరు వచ్చుద్ది అనుకుంటే తీసే గన్ అనో ఏదో అన్నాడు. అంటే పాయింట్ బ్లాంక్ అప్పట్లో గన్ కల్చర్. జగన్ సీఎంగా విపరీతంగా ఇచ్చి పారేశారు లైసెన్సులు. అవినాష్ రెడ్డి చెప్పిన వాళ్ళందరికీ కడపలో మనం చూసాం ఎంతమందికి గన్ లైసెన్సులు ఇచ్చారు. అతను ఎవరో భరత్ యాదవ్ అదే వివేకానంద రెడ్డి హత్య కేసులో మరి దస్తగిరిని బెదిరించిన వాళ్ళల్లో అతను జైలుకు కూడా వెళ్ళాడు. ఏది తుపాకీ పేల్చిన కేసులో హనుమంతరెడ్డి అని ఒక అతను ఏంటి వైసీపీ నాయకుడు తుపాకీ చూపించి బెదిరించాడు, సోలార్ ప్లాంట్స్ వాళ్ళని అన్నారు. అంటే అసలు ఒక తుపాకీ రాజ్యం వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా పాయింట్ బ్లాంక్లో బెదిరించారు.
ఏది కేవీ రావుని సీఎం ఆఫీస్లోనే విక్రాంత్ రెడ్డి అన్నారు. ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చాడు. కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ ఎన్ని వేల కోట్లు, 3,600 కోట్లు. అంటే ఎలా జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని తుపాకులతో బెదిరించారు. ట్రాన్స్పోర్ట్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం, క్యాంటీన్ల కోసం. ఆయన ఎవరు? గోరంట్ల మాధవ్, నువ్వు చూసే ఉంటావు ఒక ఫోటో. కియా CEO అని ఇట్లా చేతులు ఫింగర్సే తుపాకీలాగా పెట్టి బెదిరించిన. అంటే గన్నులన్నీ అయిపోయాక మావి గన్ను ఏంటి అని బివి రాఘవులు అన్న మాటలో మనకి గన్నులు గుర్తొస్తున్నాయి, లేదు ఈ గన్స్ గుర్తొస్తున్నాయి. అంటే బహుశా రాఘవుల్ గారి ఉద్దేశం ఏంటంటే గన్నులన్నీ అయిపోయాకంటే ఆ 3 గన్నులు, అదే 3 క్యాపిటల్స్. ఓకే సార్. విశాఖ గన్, లేకపోతే కర్నూలు గన్, అమరావతి గన్ అయిపోయాక మావి గన్ అంటున్నావా? అంటే ఆ 3 గన్స్, ఆ 3 క్యాపిటల్స్ గన్స్ మిస్ఫైర్ అయ్యాయి, బూమ్రాంగ్ అయ్యాయి. ఆ బుల్లెట్లు వచ్చి నీకే తగిలాయి. విశాఖ, కర్నూలు మనం చూసాం. ఉత్తరాంధ్ర 32 సీట్లలో ఎన్ని వచ్చాయి? 2 సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి. లేదు రాయలసీమ 52 సీట్లలో ఎన్ని వచ్చాయి? 7 సీట్లు వచ్చాయి. అంటే న్యాయ రాజధాని కర్నూలు అన్నందుకు అతనికి దక్కిన ఫలం. చేశారు సార్. విశాఖ రాజధాని అన్నందుకు దక్కిన ఫలం 2 7, 2 9 పోతే ఇక మిగిలిన 2 ఇక్కడ వచ్చినాయా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే 8 జిల్లాల్లో ఒక్క సీటు జగన్మోహన్ రెడ్డికి రాకపోవటానికి 3 గన్సా? విశాఖ గన్, లేకపోతే కర్నూలు గన్, లేకపోతే అమరావతి గన్. అంటే గన్నులన్నీ అయిపోయాక మావి గన్ ఏంటి అన్నాడంటే ఇక ఈ మావి గన్తో ఇంకా అయిపోయినట్టే. ఇక ఆయన పొలిటికల్ సూయిసైడా? మేబీ రాజకీయ ఆత్మహత్య అనుకోవాలా, రాజకీయ సమాధి అనుకోవాలా? ఆయన ఇంకో మాట అన్నాడు బివి రాఘవులు. ఇప్పుడు 12 ఏళ్ళు అయింది. అవును సార్. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు ఈ రాష్ట్రానికి స్థిరత్వం లేదంటే, అంటే ఆయన ఏంటి చంద్రబాబును కూడా అన్నాడు. అవును. దానికి కారణం ఆ పాపం చంద్రబాబుది, జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని ఒక గాట కట్టాడు. అవును. అది తప్పు కదా. చంద్రబాబు ఏంటి, ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన బ్రహ్మాండంగా ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు దాన్ని అమరావతిని రాజధానిగా ప్రకటించటం, మొత్తం అక్కడంతా కూడా పనులు ముమ్మరం చేయటం. మొదటి 2 ఏళ్ళు ఆలస్యమైంది. ఏంటి ఆ డిజైన్లని, ప్లాన్ అని. తర్వాత 3 ఏళ్ళు స్పీడ్గా జరిగాయి. కానీ అసలు దాన్ని ప్రధానంగా నాశనం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అవి పాడు పెట్టాడు బిల్డింగులన్నీ, ఆ రోడ్లన్నీ తవ్వేశాడు, పైపులు ఎత్తుకుపోయారు, కంకర ఎత్తుకుపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబుని ఎలా ఒక గాట కడతావు? ఇప్పుడు ఈ 2 ఏళ్లలో బ్రహ్మాండంగా మరి మనం చూసాం. ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేశారు. ముమ్మరంగా ఇప్పుడు పనులు సాగుతున్నాయి. అటు సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీట్ అయిపోయి హైవేతో కలిపేస్తున్నారు. ఒక 370 కిలోమీటర్ల ట్రంక్ రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ఐకానిక్ టవర్స్ కూడా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, శాశ్వత భవనాల సముదాయాలు. ఇంత బాగా జరుగుతుంటే చంద్రబాబుని, జగన్మోహన్ రెడ్డిని ఒక గాట కట్టేయడం ద్వారా రాఘవుల ఉద్దేశం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డిని డైల్యూట్ చేసి ప్రజల దృష్టిలో ఆయన్ని కొంచెం సైడ్ చేయటమా? ఓకే. ఇప్పుడు ఇదేంటి? ఇప్పుడు ఇందాక ఎవరో మాట్లాడుతూ అంటున్నారు, షర్మిల అంట జగన్మోహన్ రెడ్డిని తిడుతోంది, ప్రతిపక్షాన్ని ఎలా తిట్టుద్ది? కొమ్మినేని శ్రీనివాసరావు కూడా అంటున్నాడు. ప్రతిపక్షం ఎక్కడుంది సార్? అది వేరే విషయం. ప్రతిపక్షం అధికార పార్టీని తిట్టాలి కానీ ఒక ప్రతిపక్షం ఇంకో ప్రతిపక్షాన్ని తిట్టడం ఏంటంటాడు. ఇప్పుడు ఇది ప్రతిపక్షమేగా. ఇప్పుడు బివి రాఘవులు, సిపిఎం, లేకపోతే సిపిఐ, నారాయణ, రామకృష్ణ, జగన్ తిడతలేదా? అంటే సిపిఐ, సిపిఎం జగన్ను తిడితే ప్రతిపక్షాన్ని తిట్టినట్టు కాదా? మరి షర్మిల తిడితేనే ప్రతిపక్షాన్ని తిట్టినట్ట. చంద్రబాబుకి మేలు చేయడానికి షర్మిల అంట జగన్ను తిడుతుంది అంటారు. మరి ఇప్పుడు రాఘవులు, లేకపోతే నారాయణ, రామకృష్ణ జగన్ను తిడతాం చంద్రబాబుకి మేలు చేయడానిక? అంటే జగన్ తప్పులు కనపడతలేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను ఒక
ఏమనాలా, జగన్మోహన్ రెడ్డికి ఇవాళ అసలు ఇంకా స్పేస్ లేదు. అంతే. ఏది ఆ పార్టీకి ఇవాళ ప్రజల్లో ఎటువంటి ఆదరణ లేదు. భవిష్యత్ అనేది వాళ్ళకు సుదూర ఎక్కడ కనపట్లే. రైట్. థ్యాంక్ యూ సో మచ్.